నారాయణ నారాయణ చెప్పండి. దేవుడికి చూసావా నువ్వు ఎప్పుడైనా? కనబడలే. కనబడలేదా? దేవుడికి నేను చూశాను. ఏ రూపంలో చూశాను? ఒకసారి మాత్రం ఒకటి జరిగిందండి. ఎందుకు మన ముందు చెప్పాలి కదా. కళ్ళలోనే ఒక నది ఉంది. నది పక్కన స్నానానికి వెళ్ళారు. ఏవో పాము నాకు తెలియదు కానీ ఆయన ఆంజనేయ స్వామి నెక్కి నిలబడి ఏంటి అంటున్నాడు. నది పక్కన ఆంజనేయ స్వామి అంటే నాకేం అర్థం కాలే. అంటే ఒక్కోసారి దర్శనాలు అవుతాయి, వాళ్ళు కూడా కనపడతారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి అంటే అమరజీవి, అది కోటి. అది హిందూ ముస్లిం ఇసా సిక్కుల 4 అమల్దారు కలుగుతుంది. ఆ కోటికి భేదం ఉందండి. ఆ కోటే మన భారత్ పోలీస్ మాస్టర్ ఇండియా ఖాకీ రంగు వారి యూనిఫారం పోలీసులు అండి. మన హిందుస్థాన్ జనతా జనార్దన్ అంతా పెట్టి పోలీసులు కుక్కలని ఏకతాలు చేస్తారు. కాదు కుక్కల్లాగా వాళ్ళు విశ్వాసంగా ఉండి కోతుల్లాగా మన దేశాన్ని రక్షిస్తున్నారు మన భారత పోలీసు వారు. ఇది సత్యం. ఇది అవునా కదండి? పాలు పంచదార టీ పొడి మంచినీళ్ళలో అది మరి పాత్ర మీద పెట్టు, అదేం రంగు వస్తుంది? ఛాయ్ అవుతుంది కాకి రంగు కదా. అవునా కదండి? ఎన్నో డేలకు పాలు వేసుకో, అల్లం వేసుకో, నది లాంగులు వేసుకో, అది మీ మనసుకి మీకు తెలుసు. అవునా కదండి? అవునా కాదండి? ఆ యాలక పాలు వేసుకుని నువ్వు టీ తాగు, నాది అల్లం వేసుకో, నాది లాంగులు వేసుకో. ఆ మూడే ఆ దేశు మహారాజు కలవసూరాలు మూడే అక్కడ కనబడుతున్నాయి. ఆ మూడే శాంతి సేవ నాయ రూపం కనబడుతుంది. అంతా అది ఒక్కటే కనబడుతుందండి. ఈ పిచ్చోళ్ళు అనమాట వీళ్ళు. మనం పిచ్చోళ్ళు కాదు. ఈ కోళ్ళు మేకలు పందులు కుక్కలు నక్కలు మాంసాహారాలు తినేసిన వాళ్ళు వీళ్ళు పిచ్చోళ్ళు. వాళ్ళు ఏదో బుక్స్ చదివించి జ్ఞానోపదేశం చెప్పేస్తున్నంత మనం నమ్మకూడదు. మనకాదు జ్ఞానం ఉందో అది చూపించు ప్రజలకి. అయితే ఏమైంది, నిన్న పై ఎత్తులో కొట్టేసిన తర్వాత ఆ పై ఎత్తులో కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలియదు. కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత ఇంకా 2 కొడితే ఇంకా పైకి వెళ్ళి కొట్టిమంటున్నాడు. ఎవరు? పాపం పుంజులు ఉంటారండి, అది దైవ ఉండు. కింద పైకి వచ్చి కొట్టి వేసి అన్నాడు. వేరే పై చేసుకున్నాడు. సార్ చేసుకుంటున్నావు, నీ అంతా చేసుకుంటే ఇలా వచ్చేసాడు.